అని తీసుకొని ఆయన ప్రయాణమే వచ్చాడనమాట. అందుకే ఆయన్ని విశ్వాసులకు తండ్రి అన్నారు. అన్నీ ఉంటేనే మనం చేయలేం. కానీ ఏ ఏమీ లేని సమయంలో దేవుడంటే ఎలా ఉంటాడో తెలియనటువంటి సమయంలో వాళ్ళు ఉంటున్నటువంటి దేశం విగ్రహారాధనతో ఉన్నటువంటి దేశం మాట. అటువంటి దేశంలో ఓ వ్యక్తిని ఎన్నుకుంటే ఆ స్వరాన్ని విని ఈయన వచ్చేసాడు. ఎక్కడికి? కనాను దేశం వరకు ప్రయాణమయ్యి వచ్చాడనమాట. అది అబ్రహాంకు ఉన్నటువంటి ప్రత్యేకత. తర్వాత మనం గమనించినట్లయితే 3వ వచనం. నీవు నీ దేశమును నీ స్వజనులను విడిచి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పెను. అప్పుడు అతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడి నుండి మరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకే దేవుడు అతన్ని తీసుకొని వచ్చెను. ఆయన ఇందులో అతనికి పాదము పెట్టునంత భూమినైనను స్వాస్యముగా ఇయ్యక అతనికి కుమారుడు లేనప్పుడు అతని తరువాత అతని సంతానమునకు దీన్ని స్వాధీనపరుతురని అతనికి వాగ్దానం చేసెను. అంటే ఇంత వాగ్దానం చేసి రప్పించినటువంటి దేవుడు కనాను దేశంలో మీరు గమనించినట్లయితే ఆయన పాదం పెట్టడానికి కూడా ఒక స్థలం ఇవ్వలేదట అబ్రహాంకి. నీకు నేను కనాన్ని ఇస్తాను అన్నాడు. ఎప్పుడు? ఆయనకి ఇవ్వలేదు. నీ కుమారులు దాన్ని స్వతంత్రించుకుంటారు. ఇప్పుడు అడుగు పెట్టావు కాబట్టి ఇదంతా నీది కాదని. అంటే ఆ కనాన్లోనే తనకి ఇస్తానన్న దేశంలోనే ఆయన ఎలా ఉన్నాడంటే ఒక గెస్ట్ లాగా ఉన్నాడు. పాదం పెట్టుకోవడానికి కూడా ఒక భూమి ఇవ్వలేదంట దేవుడు. ఆ విషయాన్ని మనం గమనించినట్లయితే ఆదికాండం 15 అధ్యాయంలోని దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ ఈ విషయాలు చెప్తారు. ఆదికాండం 15 అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 15 అధ్యాయం 13 నుంచి 15 వచనాలు మనం చూసుకున్నట్లయితే ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులై ఉందరో ఆ జనులకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోవుదువు. మంచి వృద్ధాప్యమందు మృతి పొందుదువు అనేటువంటి మాట రాయబడింది. ఏం చేశారంట వాగ్దానం? తమది కాని దేశమందు వారు ఎన్నాళ్ళు ఉంటారంట? తమది కాని దేశమందు వారు ఎన్నాళ్ళు ఉంటారు అని అంటే 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారని అంటున్నారు. అంటే అబ్రహాము కనానుకు వచ్చిన తర్వాత, ఇస్సాకు పుట్టిన తర్వాత, యాకోబు పుట్టిన తర్వాత, యాకోబుకి 11 మంది కుమారులు యోసేపు, ఆ యోసేపు ఐగుప్తుకి వెళ్ళిపోవడం, ఐగుప్తులో 400 సంవత్సరాలు బానిసలుగా ఉండి అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ దేశాన్ని స్వతంత్రించుకుంటారు. ఎందుకు దేవుడు వెంటనే ఇవ్వలేదు అబ్రహాంకి వాగ్దానం చేశారు కదా, నీకు ఈ ల్యాండ్ ఇస్తాను అన్నాడు. ఆ ఇస్తానన్న ల్యాండ్ ఇవ్వడానికి ఎందుకు 400 సంవత్సరాలు వెయిట్ చేయమన్నాడు దేవుడు? అది గమనించినట్లయితే 16వ వచనంలో రాయబడిన మాట చూడండి. 15 అధ్యాయం 16వ వచనంలో అమోరీయులు అక్రములు ఇంకా సంపూర్ణం కాలేదు గనక నీ 4వ తరము వారు అక్కడికి మరలా వచ్చేదని నిశ్చయముగా తెలుసుకునమని అబ్రాముతో చెప్పాను. ఏమంటున్నారు? అమోరీయుల యొక్క అక్రములు ఇంకా సంపూర్ణం కాలేదంట. అంటే దేవుడు ఒక పట్టణాన్ని నాశనం చేయాలంటే ఆ పట్టణం అంతా పాడైపోతే కానీ దాన్ని నాశనం చేయడంట. ఇప్పుడు ఏదైతే భూమి ఆయనకి శ్వాసంగా ఇస్తానన్నాడో కనాన్ అనేటువంటి దేశం, అందులో ఉన్న ప్రజలందరూ పూర్తిగా పాపులు అవడానికి పట్టే టైం ఏంటంటే 400 సంవత్సరాలు పడుతుంది. అప్పుడు నేను వాళ్ళని నాశనం చేసి ఆ భూమిని మీకు ఇస్తాను అని అన్నాడు. సొదొమ గొమొర పట్టణాన్ని చూసుకున్నట్లయితే ఆ పాపంతో నిండిపోయింది. కానీ లోతు ఆ పట్టణానికి వెళ్ళి నేను నివసిస్తానని అన్నాడు. దేవుడు ఏం చేశాడు? దూతలు పంపించాడు, అర్జెంటుగా ఖాళీ చేసి వెళ్ళిపో, లేదా నీతో పాటు అందరూ చనిపోతారు అని చెప్తాడు అనమాట. లోతు ఆ పట్టణం ఖాళీ చేయడం, సొదొమ గొమొర పట్టణాలు దేవుడు ఆకాశం నుంచి అగ్ని రప్పించి పాడు చేశాడు. అంటే దేవుడు ఎవరి మీదైనా ఒక శిక్ష కానీ కీడు కానీ తీసుకురావాలంటే వెయిట్ చేస్తాడు. వాళ్ళ పాపాలు పరిపక్వం అవ్వాలంటే వాళ్ళ పాపాలు పూర్తిగా వాళ్ళు అందులోనే మునిగిపోతే అప్పుడు వారి మీదకి ఏం తీసుకొస్తాడంటే నాశనాన్ని తీసుకొస్తాడు అనమాట. అంతవరకు ఆయన ఏం చేస్తాడంటే
ఓపికగా ఎదురు చూస్తాడంట. ఈలోపు వాళ్ళు ఏమైనా మారుతారేమో, మారు మనసు పొందుతారేమో, వాళ్ళకి ఏమైనా హెచ్చరికలు ఇస్తాడు, ప్రవక్తలను పంపిస్తాడు. నినివే పట్టణం యోనా స్టోరీ తెలుసు కదా అందరికీ. నినివే పట్టణం పాపంతో ఉండిపోయింది. ఎవరిని? యోనాని పంపించాడు. మీరు కనుక మారు మనసు పొందకపోతే మొత్తం పట్టణం అంతా నాశనం అయిపోద్ది అని చెప్పగానే, యోనా వెళ్ళి చెప్పగానే ఏం చేశారు? వాళ్ళందరూ మారు మనసు పొంది బూడిద వేసుకొని గోను బట్ట కట్టుకొని ఉన్నారు. దేవుడు పట్టణాన్ని నాశనం చేయలేదు. అంటే ప్రతి ఒక్కరికి నాశనానికి కొంత టైం ఉంటుంది. ఆ టైం వచ్చేంత వరకు దేవుడు ఏం చేస్తాడంటే ఓపికగా ఉంటాడనమాట. ఈరోజు మనకి ఏమైనా శ్రమలు కానీ ఏమైనా శోధనలు వచ్చాయనుకో, నేను నీతిగా న్యాయంగా ఉన్నాను, నాకే ఇన్ని బాధలు ఎందుకు వస్తున్నాయి, ఈ తప్పులు చేసిన వాళ్ళందరూ ఎందుకు ఇంత బాగా సుఖపడుతున్నారంటే వాళ్ళు ఇంకా ఆ పాపంలో ఇంకా ఎక్కువ ఉండాలి, వాళ్ళు ఇంకా ఎక్కువ చేయాలి. ఆ పాప పనులు ఎక్కువ చేసి మనల్ని శోధించే విషయంలో వాళ్ళు పూర్తిగా పరిపూర్ణులు అయిపోయారు అనుకో, అప్పుడు దేవుడు వాళ్ళ మీదకి శిక్షణ తెస్తారన్నమాట. అంతవరకు ఓపికగా వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈలోపు ఆయన చేసే పని ఏంటంటే వాళ్ళ ద్వారా మనల్ని శోధిస్తూ మన ఓపికని మన సహనాన్ని పరీక్షిస్తూ ఉంటాడు అనమాట. నువ్వు తట్టుకోగలవా, ఓర్చుకోగలవా, నిలబడగలవా, అది అట్లాగా ఆయన చేస్తూ ఉంటాడు. తర్వాత విషయాన్ని మనం గమనించినట్లయితే 7వ అధ్యాయము 6వ వచనం. అయితే దేవుడు తన సంతానమును అనేక అన్యదేశమందు పరవాసులగుదురని ఆ దేశస్థులు నన్నూరు సంవత్సరములు మట్టుకు వారిని దాస్యమునకు లోపరుచుకొని బాధ పెట్టుదరని చెప్పెను. అంటే ఐగుప్తులోనే 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు అనే విషయం చెప్తూ, మరియు దేవుడు ఏ జనమునకు వారు దాసులై ఉందిరో ఆ జనమును నేనే విమర్శ చేయదునని, ఆ తర్వాత వారు వచ్చి ఈ చోట నన్ను సేవితురని చెప్పెను. 8వ వచనంలో మనం గమనించినట్లయితే, మరియు ఆయన సున్నతి విషయమై నిబంధన అతని అనుగ్రహించను. అతడు ఇస్సాకును కని ఆ నిబంధన చొప్పున 8వ దినమందు అతనికి సున్నతి చేసెను. ఇక్కడ గమనించినట్లయితే మొత్తం పెద్ద స్టోరీని సింపుల్ గా చెప్పేస్తున్నాడు అనమాట. అబ్రహాము నీకు వాగ్దానం చేశాను, కానీ ఆ వాగ్దానం నీకు ఇప్పుడే రాదు, ఆ కనాన దేశం నీ పిల్లలు దాన్ని స్వతంత్రించుకుంటారు అనే విషయాన్ని చెప్తూ, వాళ్ళు 400 సంవత్సరాలు అక్కడ బానిసలుగా ఉంటారు, తర్వాత వాళ్ళ మీదకి నేను తీరుస్తానని చెప్పి అబ్రహాంతో చేసుకున్నటువంటి నిబంధన ఏంటంటే సున్నతి విషయం. సున్నతి అంటే ఒక మనిషి యొక్క పురుషుల యొక్క శరీరంలోని మర్మాంగంలో ఉన్నటువంటి స్కిన్ ని కట్ చేస్తారు, దాన్ని సున్నతి అని అంటారు. అట్లాగా వాళ్ళు నిబంధన చేయబడతారు. మనం గమనించినట్లయితే దీని గురించి ఆదికాండం 17వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే, నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకు దేవుడై ఉండినట్లు నాకును నీకును నీ తర్వాత నీ తరములో నీ సంతతి మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా ఉండినట్లు స్థిరపరిచేదను అని అక్కడ మాట్లాడుతూ 10వ వచనంలో సున్నతి గురించి ఆయన మాట్లాడుతున్నారు అనమాట. అక్కడ సున్నతి చేస్తారని ఎప్పుడైతే దేవుడు ఆ వాగ్దానాన్ని ఇచ్చాడో 24వ వచనం మనం గమనించినట్లయితే, అబ్రహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏండ్ల వాడు. అంటే అబ్రహాంకి ఏ వయసులోని సున్నతి చేయబడింది? 99వ సంవత్సరంలో ఆయనకు సున్నతి చేయబడింది. ఇస్సాకు ఎప్పుడు పుట్టాడు? 100వ సంవత్సరంలో పుట్టాడు. అబ్రహాంకి దీని ముందు ఇంకో కుమారుడు ఉన్నారు, ఆగర్ ద్వారా కలిగినట్టు కుమారుడు ఇష్మాయేల్. ఆ ఇష్మాయేల్ పుట్టినప్పటికీ అబ్రహాంకి సున్నతి జరగలేదు. అందువల్ల ఆ కుమారుడిని దేవుడు అంగీకరించడు. ఎప్పుడైతే నువ్వు నిబంధనలోకి వచ్చావో నిబంధనలో పుట్టినటువంటి కుమారుడు ఎవరంటే ఇస్సాక్. అంటే ఇస్సాక్ పుట్టినప్పటికీ అబ్రహాంకి సున్నతి చేయబడింది, అందువల్ల ఇస్సాకుని మాత్రమే దేవుడు అంగీకరించాడు. ఆగర్ పుట్టినప్పటికీ అబ్రహాం సున్నతి చేయబడలేదు కాబట్టి అప్పటికి ఆయన ఇంకా అన్యుడి కిందే లెక్క కాబట్టి ఆ ఇష్మాయేల్ని దేవుడు అంగీకరించలేదు అనమాట. ఇస్సాకును మాత్రం ఆయన అంగీకరించినట్టుగా మనం చూస్తాం. ఈ విషయం మనకి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి చూసుకున్నట్లయితే సున్నతి గురించి కొంచెం డీటెయిల్గా ఉంటుంది. ఎవరు సున్నతి పొందిన వారు, యూదులు ఎవరు, అన్యులు ఎవరు అనేది అక్కడ చెప్తారన్నమాట. తర్వాత మనం గమనించినట్లయితే ఈ 8వ వచనంలోనే
తర్వాత ఇస్సాకు పుట్టెను అనేటువంటి మాట రాయబడింది. మరియు ఆయన సున్నతి విషయమే నిబంధనను ఆయనకు అనుగ్రహించెను. అతడు ఇస్సాకుని కని ఆ నిబంధన చొప్పున 8వ దినం ముందు అతనికి సున్నతి చేయించెను. ఈ మాట ఎక్కడున్నది? ఇస్సాకు యొక్క జననాన్ని మనం గమనించినట్లయితే ఆదికాండం 21వ అధ్యాయము 1-3 వచనాలు చూసుకున్నట్లయితే, యెహోవా తాను చేసిన ప్రకారము షారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున షారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చేసిన నిర్ణయ కాలంలో షారా గర్భవతి అతని ముసలితనమందు అతనికి కుమారుని కలిగెను. అప్పుడు అబ్రహాము అతన్ని పుట్టిన వాడును తనకు షారా కనిన వాడినైన తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను. ఏం చేశాడంటే ఇస్సాకు పుట్టినప్పుడు ఆయనకి పేరు పెట్టారు. తర్వాత ఇస్సాక్కి 8వ దినమందు సున్నతి చేయించారు. అంటే ఇశ్రాయేలీయులకి సున్నతి అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇవన్నీ స్టెఫెన్ ఏం చేస్తున్నాడంటే చరిత్రను గుర్తు చేస్తున్నాడు అన్నమాట. మీరు యేసుక్రీస్తు విరోధంగా మాట్లాడుతున్నారు, నేనేదో దేవాలయాన్ని ధర్మశాస్త్రాన్ని దూషించాను అంటున్నారు కదా, అసలు ఏం జరుగుతుందో మీకు తెలియాలి, క్రీస్తు ఎవరో మీకు తెలియాలి అని చెప్పి చరిత్ర అంతటిని ఆయన గుర్తు చేసుకుంటూ వస్తాడు. తర్వాత యాకోబు, ఇస్సాకు ఎవరు పుట్టారు? ఇక్కడ రాయబడిన మాట 8వ వచనంలోనే, అతడు ఇస్సాకుని కని ఆ నిబంధన చొప్పున 8వ దినమందు అతనికి సున్నతి చేసెను. ఇస్సాకు యాకోబును, యాకోబు 12 గోత్రకర్తలను కని వారికి సున్నతి చేసిరి. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరు గాని దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించిరి అని ఉంది. అంటే మొత్తం చరిత్ర అంతటిని ఒక 2 వచనాల్లో చెప్పారు. మనం వివరించుకోవాలంటే అబ్రహాం దగ్గర నుంచి యోసేపు వరకు కనుక డీటెయిల్గా వివరించుకోవాలంటే చాలా సమయం పడుతుంది. కొన్ని విషయాలు మాత్రం చదువుదాం. ఫర్ ఎగ్జాంపుల్ యాకోబు యొక్క జననాన్ని మనం గమనించినట్లయితే ఆదికాండం 25వ అధ్యాయము 25-26 వచనాలు మనం చూసుకున్నట్లయితే, మొదటి వారు ఎర్రనివాడు బయటికి వచ్చెను, అతని ఒళ్ళంతయు రోమ వస్త్రముల వలె నుండెను గనుక అతనికి ఏసావు అని పేరు పెట్టిరి. తరువాత అతని సోదరుడు బయటకు వచ్చినప్పుడు అతని చెయ్యి ఏసావు మడిమను పట్టుకుని ఉండెను గనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడెను. అక్కడ నెంబర్ 2 అనేసి యాకోబు అంటే మడిమను పట్టుకుని వాడు లేక మోసగాడు అనే మాట రాయబడింది. యాకోబు అంటే అర్థం ఏంటి? మోసగాడు. ఏసావు అంటే అర్థం ఏంటంటే రోమములు లేదా ఎర్రని వాడు అని అర్థం అన్నమాట. సో యాకోబు పుట్టాడు అనేటువంటి విషయాన్ని అక్కడ రాసినట్టుగా మనం గమనిస్తాం. తర్వాత 12 మంది పుట్టారు. 29 అధ్యాయం 30 అధ్యాయాలు చదివితే మిగతా 11 మంది పుట్టినట్టుగా మనం చూస్తాం. 35వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే అక్కడ 17-18 చూసుకున్నట్లయితే లాస్ట్ ఎవరంటే 12వ వాడు బెన్యామీను పుడతాడు. తర్వాత యాకోబు భార్య రాహేలు చనిపోతాడు. ఇది చరిత్రలో ఉన్నటువంటిది. ఇప్పుడు మనం గమనించినట్లయితే వీళ్ళల్లోని ముఖ్యమైన వాడు ఎవరంటే యోసేపు. అబ్రహాంకి ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు పెద్దవాడైన తర్వాత షారా మరణిస్తుంది. అప్పుడు అబ్రహాం ఏమో ఇస్సాక్కి వివాహం కోసం అని చెప్పి వారి సొంత దేశానికి వెళ్ళి రిబ్కాని తీసుకొచ్చి వివాహం చేస్తాడు. వీరిద్దరికి వివాహం అయిన తర్వాత చాలా కాలం పిల్లలు ఉండరు. తర్వాత ఇస్సాకు ప్రార్థన చేసిన తర్వాత పుట్టినటువంటి ఇద్దరు పిల్లలు ఎవరంటే ఇక్కడ ఎవరు, ఏసావు, యాకోబు ఇద్దరు పుట్టారు. వీళ్ళిద్దరిలోని మనం గమనించినట్లయితే యాకోబుని ఎక్కువగా ఎవరు ఇష్టపడ్డారంటే వాళ్ళ తల్లి ఇష్టపడింది. ఏసావుని ఎవరు ఎక్కువగా ఇష్టపడ్డారంటే ఇస్సాకు ఇష్టపడ్డాడు. ఇస్సాకు ఎందుకు ఏసావు అంటే ఇష్టం అంటే వీడు వేటగాడు మాట, వెళ్ళి వేటాడి మాంసం తీసుకొచ్చి తండ్రికి వండి పెడతాడు. అందువల్ల పెద్దవాడు కాబట్టి పెద్దవాడి మీద ఆయనకి ఎక్కువ ప్రేమ ఉండేది. యాకోబు ఏమో ఎప్పుడు అమ్మతోనే ఎక్కువగా ఉండేవాడు అనమాట. సో ఇస్సాకు ఇంక వృద్ధాపం అయిపోయి కళ్ళు కనబడలేనటువంటి స్థితి వచ్చినప్పుడు ఆశీర్వదించాలని చెప్తాడు. ఇగో నాకు వయసు అయిపోతుంది, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని చెప్పి ఏసావుకి చెప్పి మంచి వేటాడి మంచి మాంసం కూర వండి తీసుకురా అంటాడు.
వీడు వెళ్తాడు, దొరకదు. ఈలోపు ఆ మాటలు విని ఆ తల్లి ఏం చేస్తదంటే, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. దేవుడు నీ మీద ఉంటాడు, కానీ నీ అన్నీని ఆశీర్వదించేస్తున్నాడని చెప్పి ఒక గొర్రెని చంపేసి వండేసి ఆ గొర్రె బొచ్చేమో యాకోబు మీద కప్పేసి ఏసేవలాగా నటిస్తారన్నమాట. అప్పుడు ఇస్సాకు ఆశీర్వాదాలన్నీ యాకోబుకి ఇచ్చేస్తాడు. తర్వాత ఈ విషయం ఏసావుకి తెలిసి కోపంగా యాకోబుని చంపాలని ట్రై చేస్తాడు. అందుకని యాకోబుని ఏం చేస్తాడంటే అలా వాళ్ళ సొంత ఊరికి పంపించేస్తాడు అనమాట. ఈ యాకోబు అక్కడ ఉండి 14 సంవత్సరాలు వాళ్ళ మామ దగ్గర పనిచేసి 2 భార్యలు ఉంటారు. వాళ్ళలో పుట్టినటువంటి కుమారుల్లోనే యోసేపు మనందరికీ తెలుసు. ఆ యోసేపు యొక్క కథను మనం గమనించినట్లయితే ప్రతి విషయంలోనూ దేవుడు యోసేపుకి చాలా తోడుగా ఉన్నాడనమాట. ఎందుకంటే యోసేపు తన జీవితంలో తనకు వచ్చినటువంటి ఆయన చెప్పినటువంటి కళలు ఏంటంటే 6 కళలకే చెప్పాడు. అందులో 2 కళలేమో ఆయనకు వచ్చాయి. ఒకటేమో గోధుమలు ఉంటాయి కదా చేల్లోని, అందులో ఉన్నటువంటి ఈ 11 పనులు కూడా ఆయనకి నమస్కారం చేస్తున్నట్టుగా అని చెప్పాడు. అన్నలందరికీ కోపం వచ్చేస్తుందన్నమాట. అసలు నువ్వు చిన్నోడివి, మేమందరం నీ కాళ్ళ దగ్గర పడతామని ఎలా చెప్తావని మనసులో కోపం పెట్టుకుంటాం. తర్వాత గమనించినట్లయితే వాళ్ళు చేసినటువంటి ఇంకో పని ఏంటంటే ఈసారి యోసేపుకి కళ వస్తుంది. ఈసారి వాళ్ళ నాన్నకి చెప్తాడు ఏంటంటే సూర్యుడు చంద్రుడు మరలా ఈ 11 నక్షత్రాలు ఆయనకి నమస్కారం చేస్తాయన్నమాట. అప్పుడు యాకోబు కూడా తిడతాడనమాట. అసలు తల్లిదండ్రులు మేము నీకెందుకు నమస్కారం చేస్తాము, అలా మాట్లాడకూడదు అని అంటాడు. కానీ యాకోబు దాని గురించి ఆలోచిస్తాడనమాట. అసలు వీడు పెద్ద అయిన తర్వాత ఏమవుతాడో, అసలు ఎందుకు వీడికి ఇలాంటి కళలు వస్తున్నాయి అని చెప్పి ఆశ్చర్యపోతాడు. తర్వాత వాళ్ళ అన్నదమ్ములందరూ కూడా గొర్రెలు మేపుకోవడానికి అరణ్యానికి వెళ్ళినప్పుడు యోసేపుని పంపిస్తాడు. ఎందుకంటే యోసేపు అంటే యాకోబుకి చాలా ఇష్టం. ఎందుకంటే 2వ భార్యకి పుట్టినవాడు కాబట్టి ఆయన అంటే చాలా ప్రేమ అన్నమాట. అప్పుడు వాళ్ళ అన్నలు ఏం చేశారంటే ఆయన పట్టుకొని ఆయన్ని మిద్యానీయులకి అమ్మేస్తారు. వాళ్ళు తీసుకెళ్లి ఐగుప్తుకి అమ్మేస్తారు. ఆ విషయం తెలియక ఏదో క్రూర మృగం వచ్చి తమ్ముడి మీద చంపేసిందని చెప్పి ఆ రక్తం చూపించి నాన్నను మోసం చేస్తారు వీళ్ళు. అప్పుడు గమనించినట్లయితే ఆ యోసేపు ఐగుప్తులో ఉన్నంత కాలం దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడనమాట. మీరు గమనించినట్లయితే ఆదికాండం 37వ అధ్యాయం కానీ 37వ అధ్యాయం మనం చదువుకున్నా, 41వ అధ్యాయం చదువుకున్నా దేవుడు అతనికి తోడై ఉండెను అని అంటారు. కుటుంబం ఆయన పక్కన లేదు. నా అనుకున్నోళ్ళే విరోధులు అయిపోయారు. తండ్రి తల్లికి దూరంగా ఉన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక నాయకుడి దగ్గర పనిచేస్తాడు. పనిచేస్తున్నంత కాలం మంచి పేరు వచ్చింది. ఆ భార్య ఆయనతో తప్పు చేయాలని ట్రై చేస్తుంది. యోసేపు ఒప్పుకోలేదు. అందుకని మరలా ఆయన తీసుకెళ్లి చెరసాల్లో పడేస్తాడు. ఆ చెరసాల్లో ఆల్రెడీ 2 ఉంటాడు. ఎవరో పానదాయకుడు, భక్ష్యదాయకుడు. అంటే ద్రాక్షరసం పోసేవాడు, రొట్టి ఇచ్చేవాడు. వాళ్ళిద్దరికి 2 కళలు వస్తాయి. వీళ్ళిద్దరికి 2 కళలకి భావం చెప్పాడు. అంటే మొదట ఒక 2 కళలు, తర్వాత ఈ 2 కళల భావం చెప్పాడు. తర్వాత ఈ విషయం మీరు బయటికి వెళ్తున్నావు కదా, నన్ను నువ్వు రక్షించి అంటాడు. అంటే ఒకడు చనిపోతాడు, ఒకడు బ్రతుకుతాడు. ద్రాక్షరసం పోసినప్పుడు బతుకుతాడు. వాడికి ఏం చెప్తాడంటే నేను తప్పు చేయకంటే జైల్లో ఉన్నాను, నన్ను గుర్తుపెట్టుకో అన్నాడు. వాడు వెళ్ళిపోయి మర్చిపోయాడు. తర్వాత రాజు కళ వస్తుంది ఫరోకి. ఫరో కళ వచ్చినప్పుడు ఈ కళకి ఎవరు భావం చెప్పడం లేదు అని చెప్పి ఫరో టెన్షన్ అవుతున్నప్పుడు అప్పుడు ఇగో జైల్లో నేను యోసేపు అనేటువంటి ఒకరిని చూశాను, వాడికి చాలా జ్ఞానం ఉంది, వాడైతేనే దీనికి అర్థం చెప్తాడు అన్నప్పుడు ఆయన పిలిపిస్తారు అనమాట. అప్పుడు యోసేపు ఆ కళ భావాన్ని చెప్పినప్పుడు ఫరో ఏం చేస్తాడంటే రాజ్య భారం అంతా ఆయనకి ఇచ్చేస్తాడు అనమాట. ఇక నుంచి నువ్వే చూసుకో, ప్రతిదీ నువ్వే చూసుకో అని చెప్పి ఆయనకు అప్పచెప్పడం జరిగింది. అంటే యోసేపు యొక్క స్టోరీని మనం గమనించినట్లయితే మన మీదకి ఎన్ని శోధనలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు మన పక్కన ఉన్నప్పుడు మనం భయపడకూడదు. యోసేపు ఎక్కడ భయపడలేదు. తప్పు చేసే అవకాశం ఉన్నా దేవుడు నన్ను చూస్తున్నాడనే భయంతో ఉన్నాడు కాబట్టి తప్పు చేయలేదు. జైల్లో ఉన్నప్పుడు కూడా ఏ రోజు దేవుడిని నిందించలేదు. నేను చిన్నప్పటి నుంచి యథార్థంగా ఉన్నాను. కళలు వచ్చింది ఎవరికి? యోసేపుకే. రప్పించింది ఎవరు? దేవుడే కదా. ఆ కళలకు భావం చెప్పినందుకే నా అన్నదమ్ములు నా మీద కోపపడ్డారని ఏ రోజు నిందించలేదు. లోబడుతూనే ఉన్నాడు. అంటే మనకి ఒక టైం అనేది ఉంటుంది అన్నమాట. దేవుడు మనల్ని పరీక్షిస్తాడు, ఓపికగా ఉన్నామా లేదో చూస్తాడు. మనం గనక ఆ ఓపిక గనక ఉండగలిగితే ఆ సమయం వచ్చినప్పుడు మనల్ని ఏం చేస్తాడంటే హెచ్చిస్తాడు అన్నమాట. యోసేపుకి కంఫర్ట్ జోన్ చూసుకోలే.
ఉన్న అధికారి ఇంట్లోనే బాగా సూపర్వైజర్గా ఉన్నాను కదా, నేను పని చేసుకుని ఇక్కడే బ్రతికేద్దాం అని అనుకోలేదు. ఒక కష్టం వచ్చింది. అయ్యో ఈ ఉద్యోగం పోయిందని భయపడలా. జైల్లోకి వెళ్ళాడు. జైల్లో చాలా కష్టమైన పరిస్థితి. అక్కడ కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు అందరి దగ్గర. అక్కడ కూడా ఇప్పుడు అదేనా ఉంటుందంటే అక్కడి నుంచి కూడా దేవుడు రక్షించాడు. మరి అంటే దేవుడు మనల్ని హెచ్చించాలి అంటే మొదట మనల్ని పరీక్షిస్తాడు. పరీక్షించి ఆ పరీక్షలో మనం ఎప్పుడైతే నెగ్గుతామో అప్పుడు ఒక స్థానానికి తీసుకెళ్తాడు అనమాట. ఆ స్థానం వచ్చినప్పుడు ఏమనుకుంటారంటే ఇది నా శక్తితో వచ్చింది, నా బలంతో వచ్చింది, నా జ్ఞానంతో వచ్చింది అని విరవేయరు. ఇదంతటికి కారణం ఎవరంటే దేవుడు అని దేవుని మహిమపరుస్తారు అన్నమాట. సో యోసేపుకి ఆ లక్షణం ఉండబట్టి వాళ్ళు ఏం చేశారంటే యోసేపుకి ఐగుప్తు దేశంలోనే గొప్ప స్థానానికి వెళ్ళినట్టుగా చేశారు. చూసినట్లయితే 9వ వచనం, ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి గాని దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి, ఏమన్నాడు, దేవుడు అతనికి తోడై ఉండడం వల్ల అతన్ని శ్రమలన్నిటిలో నుంచి తప్పించాడంట. దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున, ఏం అనుగ్రహించారు? దేవుని యొక్క దయ్య, ఆ కళలకు భావం చెప్పేటువంటి జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించడం ద్వారా రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకు తన ఇంటి అంతటికి అతని అధిపతిగా నియమించెను. ఎలా నియమించాడు? ఐగుప్తుకి తన ఇంటంతటికి కూడా అధిపతిగా నియమించాడంట. అంటే కేవలం రిపోర్టింగ్ అంతా ఎవరికి చేయాలంటే యోసేపుకే చేయాలి. రాజుకి ఏమైనా కావాలంటే యోసేపుకే చెప్తాడు. ఇంకా యోసేపు తర్వాత రాజే. మొత్తం భారం ఆయనకి ఇచ్చేసాడు అనమాట. తర్వాత ఐగుప్తు దేశమంతటిని, కనాను దేశమంతటిని కరువు బహు శ్రమ వచ్చిన కనుక మన పితరులకు అబ్రహాము మన పితరులకు ఆహారము లేకపోయిను. సో కరువు అందు వచ్చింది. ఆ సమయంలో ఆహారం ఏమి లేదు. ఆహారం లేనప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే అన్ని దేశాల్లోనే అయిపోతున్నాయి, కానీ ఐగుప్తులో మాత్రం ఫుడ్ దొరుకుతుంది. ఎందుకంటే యోసేపు ముందుగానే 7 సంవత్సరాలు ఎక్కువగా పంట వచ్చింది, 7 సంవత్సరాలు కరువు అని ఆ కళలో భావం చెప్పాడు అనమాట. 7 సంవత్సరాలు విపరీతంగా పంట పండుతుంది అన్నాడు. ఆ విపరీతంగా పంట పండినందుకు ఏం చేశాడంటే ఐగుప్తులోని ధాన్యపు గాదులను కట్టేసి ఆ లోపల పెట్టాడు అనమాట. ఈజిప్ట్ లో ఉన్నటువంటి విషయాలు ఎవరికైనా తెలిస్తే లేదా డిస్కవరీలో టీవీలో చూపిస్తారు. ఇప్పటికీ యోసేపు కట్టించినటువంటి ఆ గొడౌన్స్ ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద గొడౌన్స్, కొన్ని వేల టన్నుల గోధుమలు నిల్వ చేసే టన్నులు. ఇప్పటికీ ఆ గోధుమలు ఉన్నాయి. కొన్ని శాంపిల్స్ కలెక్ట్ చేశారన్నమాట. ఇది ఏ సంవత్సరం అని, ఇన్ని వేల సంవత్సరాల క్రితం యొక్క గోధుమలు అని. అంటే ఇప్పటికీ అవి పాడవకుండా అలా ఉన్నాయంటే చూడండి ఎంత టెక్నాలజీ వాడారో. ఏదైనా మన ఇంట్లోనే ఒక 3 నెలలు వాడకపోతే ఏమవుతుంది? పురుగు పెట్టేస్తుంది. బస్తాల్లో ఉన్న ఐరన్ దీంట్లో ఉన్నాయి, కానీ ఆ గుడంలో ఉన్నవి పాడవకుండా ఉన్నాయన్నమాట. అంటే అంతలా కట్టారన్నమాట. అంటే ఆ రోజుల్లో చెప్పాలంటే ఐగుప్తు తినడం మాత్రమే కాకుండా ఐగుప్తు ద్వారా మిగతా దేశం అంతా పోషింపగలిగేంత ఆహారాన్ని సమకూర్చి పెట్టేశాడు యోసేపు. సో అది చరిత్ర చెప్తుంది, ఏదో మామూలు కథలు కాదు, చరిత్ర ఒప్పుకున్నదన్నమాట. అవి ఇప్పటికీ ఉన్నాయి. ఎవరైనా ఐగుప్తు వెళ్ళిన వాళ్ళు చూపిస్తారు. టూర్లు వెళ్తున్నారు కదా, ఈ జెరూసలేము ఐగుప్తు టూర్స్ వెళ్తూ ఉంటారు చాలా మంది ప్యాకేజీలు. వెళ్ళిన వాళ్ళందరికీ చూపిస్తారు బట్ ఇగో ఇది యోసేపు కట్టించినటువంటి గానిపు. ఇది విలేజ్ లో ఉంటాయి, ఇంత పొట్టలతో, కొంచెం పెద్ద పెద్ద పొట్టలతో విలేజ్ లో పెట్టుకుంటారు ధాన్యాన్ని. మీ సైడ్ ఉన్నాయండి అవి? ధాన్యాన్ని స్టోర్ చేసేవి వెదురుతో అల్లుతాడు. వెదురుతో పెద్ద పెద్ద బుట్టలు అల్లేసి అందులోనే రైస్ ని స్టోర్ చేసుకుంటారు, మిగతాది అమ్మేస్తారు. కానీ ఆయన కట్టినవి ఏంటంటే చాలా పెద్ద మాట, ఒక్కొక్కటి 30 అడుగులు 40 అడుగుల లోతుల్లో అంత పెద్ద పెద్దవి కట్టారన్నమాట. కట్టినప్పుడు ఇంకా విషయం తెలుస్తుంది ఎవరికంటే యాకోబు తెలుస్తుంది, ఇగో మన దగ్గర అయిపోయింది, మీరు వెళ్ళి యోసేపు అక్కడ ఐగుప్తులో రైస్ ఉంది, ఈ డబ్బులు పట్టుకొని వెళ్ళి తీసుకురండి అని చెప్పి వాళ్ళందరినీ అక్కడికి పంపిస్తారు. ఇంకా ఆ స్టోరీ అలాగే ఉంటది, మనం అది చదువుతుంటే ఇంకా టైం అవుతుంది. దీన్ని బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తీసుకొని వచ్చే వారం మిగతా స్టోరీని చూద్దాం. అంటే అబ్రహాం దగ్గర నుండి, దేవుడు వాగ్దానం చేసిన దగ్గర నుండి యోసేపును ఆశీర్వదించేంత వరకు ఎలాగ దేవుడు వారిని ఆశీర్వదించాడు అనేది చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట. స్టెఫన్ ప్రసంగంలో మొత్తం అంతా గుర్తు చేసుకుంటూ వస్తాడు. అలా గుర్తు చేసుకుంటూ వచ్చి 51వ వచనంలో ఎప్పుడైతే
ఆ మాట అన్నాడు, ద్రోహులారా అనేటువంటి మాట ఎప్పుడైతే ఇదిగో మూర్ఖులారా అనేటువంటి మాట ఎప్పుడైతే అన్నారో అప్పుడు వాళ్ళందరూ కూడా స్టెఫెన్ మీద కోపపడి రాళ్ళు ఇచ్చి చంపేస్తారు అన్నమాట. అంటే మొట్టమొదటి క్రీస్తు సంఘంలో హతసాక్షి అయినటువంటి వ్యక్తి ఎవరంటే స్టెఫెన్. అంటే ఈ ఈ కథ కనుక మనకు తెలిసిందంటే చరిత్ర అంతటిని ఈజీగా చెప్పేయచ్చు. ఇప్పుడు ఆది కాండం అంతా మనం చదవలేం, నిర్గమ కాండం అంతా చదవలేం, న్యాయపతులు ఇవన్నీ చదవలేం, యెరూషలేం దేవాలయం సొలొమోను నిర్మించేంత వరకు చదవాలంటే చాలా టైం పడుతుంది. కానీ 7వ అధ్యాయం కనుక మీరు కనుక బాగా చదువుకోగలిగితే హిస్టరీని సింపుల్ గా చెప్పేయచ్చు. ఆది కాండం దగ్గర నుంచి యెరూషలేం నిర్మాణం వరకు ఉన్న చరిత్ర అంతటిని సింపుల్ గా చెప్పచ్చు. మాకు 60 వచనాల్లో సింపుల్ గా రాయబడి ఉంటుంది. మనం వివరించుకున్నాం కాబట్టి టైం అవుతుంది, కానీ చాలా మంది దీన్ని కంటెస్ట్ పెట్టి చెప్పిన వాళ్ళు ఉన్నారు. మన సంఘంలో కూడా ఉన్నారు. ఎవరు, ఇమానియల్ అనుకుంటా, యూత్ క్లాస్, ఏలూరు యూత్ క్లాస్కి వచ్చినప్పుడు 7వ అధ్యాయం మొత్తం చెప్పేసాడు. ఇమానియల్ మొత్తం చదివి చెప్పేసాడు. అంటే ప్రిపేర్ అయ్యారు, స్టేజ్ మీద స్కిప్ వేశారు, స్టెఫన్ చంపేటువంటి సందర్భాన్ని వాళ్ళు స్కిప్ చేశారు అన్నమాట. మేకప్లన్నీ వేసుకుని 7వ అధ్యాయం మొత్తం చెప్పేశాడు. అంటే పిల్లలు కంఠస్థం చేయాల్సింది ఈ విషయం గనక, అంటే 7వ అధ్యాయం గనక చదువుకోగలిగితే చరిత్ర అంతటిని ఈజీగా చెప్పేయచ్చు. యేసుక్రీస్తు వరకు సింపుల్ గా ఒక చరిత్రని మీరు ఎవరికైనా వివరించవచ్చు. పెద్ద కష్టపడిన అవసరం లేదు. ఎక్కడి నుంచి వచ్చింది, యేసుక్రీస్తు ఎలా వచ్చాడు అని ఎవరైనా అడిగారు అనుకోండి, ఇన్ని పుస్తకాలు తీయని అవసరం లేదు. అపోస్తుల గారు 7వ అధ్యాయం తీసి చదివేస్తే క్లియర్ గా ఒక అవుట్లైన్ లాగా చెప్పేయచ్చు. సో మిగిలిన విషయాల్ని 12వ వచనం దగ్గర నుంచి మిగిలినవి మరలా చదువుకుందాం. అంటే మొత్తం అందరూ ఉంటారు, యోసేపు ఉంటాడు, మోషే ఉంటారు, అందరి గురించి ఇందులో రాయబడి ఉంటుంది. వాళ్ళ యొక్క స్టోరీస్ ని మెల్లమెల్లగా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ప్రార్థన చేసుకుందాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హిస్టరీ అనేది తెలియాలి ప్రతి ఒక్కరికి, పాత నిబంధన చరిత్ర ప్రతి ఒక్కరికి తెలియాలి. సో వచ్చేవారు 7వ అధ్యాయం చదువుకుంటారు, ఆ 7వ అధ్యాయం బాగా చదువుకుంటారు. ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున మా తండ్రి, దయగల మా నాయన, మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రం తెలియజేస్తున్నాం తండ్రి. తండ్రి ఈ బుధవారం దినాన వాక్యం చదవగలిగిన అవకాశం దయచేసిన వందనాలు తండ్రి. అపోస్తల కార్యాలు మేము చదువుతుండగా మీ కృపను మాపై దయచేయండి. చదువుకున్నటువంటి వాక్యాన్ని బట్టి మీ యొక్క సంకల్పంలోని అబ్రహాం ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నారో అబ్రహాం ద్వారా మీరు జరిగించినటువంటి క్రియల్ని మేము తెలుసుకుంటున్నాం తండ్రి. మీ యొక్క మహాకృపను బట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మమ్మల్ని అందరినీ మీ కుమారులుగా స్వీకరించినటువంటి విధానాన్ని మేము తెలుసుకుంటుండగా ఆ విన్నటువంటి వాక్యాన్ని మేము అనుసరించి ఆ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకోగలిగేటట్లుగా అవకాశం దయచేయండి. కూడా వచ్చినటువంటి అందరినీ దీవించండి. ఆన్లైన్ లో వాక్యం వింటున్న వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. వాక్యం శ్రద్ధగా నేర్చుకుంటూ వాక్యానుసారంగా జీవించగలిగేట్లుగా అవకాశం దయచేయమని ఈ చిన్ని ప్రార్థన మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు ఆన్లైన్ లో ఉన్న కూడా వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు చదివి వందనాలు ప్రేమ. వందనాలు బ్రదర్. వందనాలు.